9 బులెటిన్ కు స్వాగతం. నా పేరు మేఘన. కడప జిల్లా ప్రొద్దుటూరు మైనారిటీ నాయకుడు రాష్ట్ర షేక్ షైకీ కార్పొరేషన్ చైర్మన్ విఎస్ ముక్తియార్ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముక్తియార్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచిన పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినం నుంచి 1982 ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో పార్టీ స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ బీసీ, బడుగు, బలహీన, మైనారిటీ, ఎస్సీలకు పెద్దపీట వేస్తూ గతంలో మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి సుమారు 40 సంవత్సరాల కాలం రాజకీయ పార్టీలు ఏ విధంగా పరిపాలన చేసినాయి, తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయనేది మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయం. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎవరైతే పెద్దగా ఉంటారో, ఎవరైతే నాయకులుగా ఉంటారో వాళ్ళకే ఈ శాసనసభ సభ్యత్వాలు కానీ, శాసనసభ్యులుగా కానీ, రాజకీయ రంగప్రవేశం కానీ జరిగేది. అలాంటిది అన్ని కులాల వారికి రాజకీయ ప్రాధాన్యత ఉండాలా, ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యత ఉండాలని చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు ఇప్పుడు కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. నారా లోకేష్ గారు ఎవరైతే కష్టపడతారో సిఫారసులు లేకుండా పదవులు ఇస్తామని ఆయన పాదయాత్రలో ప్రకటించడం జరిగింది. ఆయన కూడా 3,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలా, దౌర్జన్యాల ప్రభుత్వం నడుస్తూ ఉంది, కూల్చివేతల ప్రభుత్వం నడుస్తూ ఉంది, రౌడీజం ప్రభుత్వం నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారనే ఆలోచనతో ఆయన 3,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి పాదయాత్రలో అనేక రకమైన సమస్యలు తెలుసుకొని ఈరోజు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ అమలు చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలు కష్టపడి పనిచేయండి, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట, తెలుగుదేశం పార్టీ ఎన్నుమకలు, తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే ఎన్నుమకలు అని చెప్పడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, గతంలో ఉండే ప్రభుత్వాలు, గతంలో ఉండే పార్టీలకు సిద్ధాంతాలు ఎటువంటివి, తెలుగుదేశం పార్టీకి ఉండే సిద్ధాంతాలు ఎటువంటివి, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకొని పోవాలని ఒక మంచి ఆలోచనతో తెలుగుదేశం పార్టీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పల్లా శ్రీనివాసరావు గారు కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారు కానీ పనిచేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్న నన్ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడము మేమంతా వాళ్లకు కృతజ్ఞతలై ఉంటామని చెప్పి ఈ సందర్భంగా పత్రికల ద్వారా పార్టీ నాయకులకు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర భవిష్యత్తును కోరుకునే పార్టీ. ఆ వైపు వైఎస్ఆర్సీపీ పార్టీ మనం చూస్తున్నాము, గతంలో 5 సంవత్సరాల పరిపాలన చేసి 3 రాజధానులు అనే పేరుతో రాజధాని లేకుండా చేసిన పార్టీ. ఈరోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని లో బడ్జెట్లో ఉండే రాష్ట్రాన్ని, లో బడ్జెట్లో ఉండే ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వ సహాయం తీసుకొని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేస్తూ, రాజధాని డెవలప్మెంట్ చేస్తూ, పోలవరం ప్రాజెక్టును డెవలప్ చేస్తూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు? అల్లకల్లోలమైన మాటలు మాట్లాడుతున్నాడు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని చేస్తారంటాడు. గతంలో 3 రాజధానులని అన్నాడు. ఈరోజు పెట్టుబడులు పెట్టేదానికి ఎవరన్నా వస్తే పెట్టుబడులు పెట్టనీయకుండా వాళ్ళకు అడ్డపడే పరిస్థితి జరుగుతూ ఉంది. రాష్ట్ర భవిష్యత్తు
భావితరాల భవిష్యత్తు కోసము మన వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచించి రాత్రింపగలు పనిచేస్తూ ఉంటే అతని రాజకీయం కోసము, అతని స్వార్థం కోసము, అతను గతంలో చేసిన తప్పుల నుంచి బయటపడేదాని కోసము రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. 16 నెలలు జైలుకు పోయించినాడు. వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్రమ సంబంధాల కేసుల్లో 16 నెలలు జైల్లో ఉన్నాడు. అదే మాదిరిగా అందరినీ జైలుకు పంపించాలని చంద్రబాబు నాయుడు గారిని ఎఫ్ఐఆర్ లేకుండా కేసులు ఎటువంటి తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు జైల్లో పెట్టడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా గమనించినారు, చూస్తూ ఉన్నారు. దేవుడు మంచి ఆలోచనతో మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా 164 సీట్లతో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం అహర్నిమిషాలు పనిచేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మాకు స్థానం కల్పించినారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను, తెలుగుదేశం ప్రభుత్వం చేస్తూ ఉండే సంక్షేమాలను, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకొని పోయి ఇంకా 15 నుంచి 20 సంవత్సరాల వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటట్టుగా ప్రచార సాధనలతో ముందుకు పోతామని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, ప్రజలు కూడా గమనించాల్సిన పరిస్థితులు వచ్చినాయి, ప్రజలు కూడా గమనించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఒక పక్క సొంత బాబాయ్ హత్య కేసులో ముద్దాయిలను తేల్చలేని పార్టీ, ఒక పక్క ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మంచి మార్గంలో నడిపించే పార్టీ ఏ వైపు ఉండాలా అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి. కాబట్టి అందరికీ మరి విన్నవించి చెప్తా ఉన్నాము, మీరు ఆలోచించండి. ఈరోజు ఏ ప్రభుత్వంలో అభివృద్ధులు జరుగుతున్నాయి, ఏ ప్రభుత్వంలో నీటి వసతులు అయితేనేమి, మనకు రైతాంగ విషయం అయితేనేమి, అన్ని కులాల వారికి సంక్షేమ విషయాలు అయితేనేమి ఎవరు చేస్తారనేది ఆలోచించి మన భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసము మీరందరూ తోడ్పాటుని అందించి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ఆశీర్వదించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బీసీ, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలకు పెద్దపీట వేసే పార్టీ అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ, బీసీలకు పెద్దపీట వేసే పార్టీ. ఈరోజు పల్లా శ్రీనివాస్ గారు ఒక బీసీ కులస్తుడు, బీసీ బిడ్డ. ఈరోజు మేము చూస్తే ఒక ముస్లిం మతంలో పుట్టి ఒక ముస్లిం బిడ్డగా నేను ప్రధాన ఉపాధ్యాయ పదవి చేపట్టడం జరిగింది. ఏదన్నా పదవి రావాలంటే కష్టపడిన వాళ్ళకే పదవులు ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి కార్యకర్తలకు మేము పిలుపునిస్తాము, కార్యకర్తలకు అండగా ఉంటాము, కార్యకర్తలకు ధైర్యాన్ని ఇస్తాము. ఎవరి గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎంతో చూసాం మేము పొద్దుటూరులో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు రాచమల్లి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా చూసాం. ఏ పరిస్థితి ఉంది పొద్దుటూరులో, ఎంత దౌర్జన్యాలు జరిగినాయి, ఏ విధంగా అవినీతి పరిపాలన జరిగింది, ఏ విధంగా సహజ వనరుల్లోనే అమ్ముకున్నారు, ఏ విధంగా వాళ్ళు క్రికెట్ అయితేమి, మట్కా అయితేమి, ప్రతి అవినీతి, ప్రతి అక్రమ సంపాదనను సంపాదించి పెట్టుకున్నారు. అటువంటి వ్యక్తులు ఒక పక్క, నీతి నిజాయితీకి మారుపేరుగా వరదరాజరెడ్డి రెడ్డి గారు ఒక పక్క, అక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సొంత చిన్నాయనను చంపి అవినీతి ఆరోపణలు ఎదుర్కొని సిబిఐ కేసులో ఉండే వ్యక్తి ఒక పక్క. మన రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. అందరూ గమనించాలని చెప్పి నేను మరీ కోరుకుంటున్నాను. దయవుంచి మన రాష్ట్రం బాగుండాలంటే, మన భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, నారా లోకేష్ కు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడంపై రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. లోకేష్ పార్టీలో 3వ తరం నాయకుడిగా అన్ని వర్గాల శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయాలు, చంద్రబాబు లక్ష్యాలను అనుగుణంగా ఆయన ముందుకు సాగుతున్నారని తెలిపారు. పార్టీని బలపరచడంలో, రాష్ట్ర అభివృద్ధిలో లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్న సమర్థ నాయకుడని కొనియాడారు. మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన మా యువ నాయకులు, యువగలం రథసారథి నారా లోకేష్ గారికి మరొక్కసారి శుభాభినందనలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమైన 44 సంవత్సరాలకు ఒక యువకుడు, ఉత్సాహవంతుడు,
తాత యొక్క లక్ష్యంతో తండ్రి యొక్క ఏదైతే అభివృద్ధి మార్గంలో ఈ రాష్ట్రాన్ని తీసుకొని పోవాలో దలిచారో ఆ మార్గాన్ని సుగమం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి మొన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చేదానికి ఈరోజు యావత్ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ ఒక ముఖ్య భూమిక పోషించేదానికి కారణమైన లోకేష్ బాబు గారు ఈరోజు అత్యున్నతమైన అధ్యక్షుని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా రేపు పార్టీని ముందుకు తీసుకొని పోతూ అలాగే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేదానికి కంకణం కట్టుకోవడం మా అందరికీ చాలా సంతోషాన్ని ఇచ్చింది. ముఖ్యంగా ఈ యొక్క పత్రికా సమావేశాన్ని ఒకటే చెప్పదలుచుకున్నా, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఉందంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క కృషి. ఆ కార్యకర్తలకు నేనున్నానంటూ మొట్టమొదటిగా 1,20,00,000 మంది కార్యకర్తలకు బీమా సౌకర్యాన్ని కల్పించి రాష్ట్రంలో ఏ కార్యకర్త అయినా ప్రమాదంలో చనిపోతేనో ఆ కుటుంబాలు ఎప్పుడన్నా ఏదన్నా సమస్యలు చిక్కుకున్నా అలాగే వాళ్ళ బిడ్డల యొక్క చదువును కూడా భుజాన వేసుకొని పార్టీని ముందుకు తీసుకొని పోవడం జరిగింది. ఈ యొక్క పదవి వల్ల ఆయనకి ఇంకా బాధ్యత పెరిగిందని ఆశిస్తున్నాం. తప్పకుండా తెలుగుదేశం పార్టీ సైనికులందరూ ఆయన వెంటుంటారు. రేపు రాబోయే కాలంలో 3వ తరం నాయకుడు లోకేష్ గారు, ఆ రోజు ఎన్టీఆర్ గారు పేదల కోసం పనిచేస్తే ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం అలాగే రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారు. రేపు రాబోయే కాలంలో లోకేష్ గారి సారథ్యంలో ఈ రాష్ట్రం మన బిడ్డల భవిష్యత్తును ముందుకు తీసుకొని పోయేదానికి కూడా ఒక దిక్సూచిగా ఉంటారని ఆకాంక్షిస్తున్నా. ముఖ్యంగా 44వ ఏట తెలుగుదేశం పార్టీ చేరుకోవడం అలాగే ఆయన కూడా 44 ఏళ్ళ వయసు వాడు కావడం కూడా ఇది ఒక కోఇన్సిడెంట్. ఎందుకంటే ఏ పార్టీకైనా ఒక యువరక్తం అనేది అవసరం. అలాంటి యువరక్తం ఈ భారతదేశంలోని అత్యున్నత పిన్న వయసులో ఇలాంటి కార్యాధ్యక్ష బాధ్యతను స్వీకరించిన ఆయనకు ఆ భగవంతుడు ఇంకా మంచి బలాన్ని చేకూర్చాలని ఆకాంక్షిస్తున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా లోకేష్ గారి సారథ్యంలో పనిచేస్తుంది. రేపు రాబోయే 2029 ఎన్నికల్లో కూడా కూటమి యొక్క విజయానికి ఆయన యొక్క ముఖ్య భూమిక పోషిస్తారు. ఆయన యొక్క సలహాలు సూచనలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్నికల్లో మరొకసారి విజయదంగా ముగించేదానికి కూడా మేమందరం ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నా. అలాగే రేపు రాబోయే 3 సంవత్సరాల్లో కూడా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమమే కాకుండా ఇంకా రేపు 3 సంవత్సరాల్లో కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే కార్యక్రమాలు చేపట్టామో అవన్నీ కూడా మేము నడుం బిగించి ముందుకు తీసుకొని పోతాం. ఈ రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలోనే మంచి సమయం ఇది. ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. మహిళల యొక్క రిజర్వేషన్ ఏదైతే ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది, మహిళల యొక్క ఆకాంక్ష, ప్రపంచ దేశాల్లోనే భారత నారికి ఒక శక్తి అనే పేరుంది. దానిలో భాగంగా ఈరోజు మహిళా శక్తిని యావత్ ఏవైతే ఉభయ సభలు లోక్సభ రాజ్యసభ అలాగే శాసనసభల్లో మండలి సభల్లో 33% చేస్తామని ఆ రోజు అన్ని పార్టీలు ఏదైతే చెప్పావో అది కార్యరూపం దాల్చి ఈరోజు ఏదైతే లోక్సభలో రేపు రాజ్యసభలో ప్రవేశపెడుతున్న మహిళా బిల్లుకు తెలుగుదేశం యొక్క సపోర్ట్ ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా మహిళా నారీ శక్తికి ఎక్కడా లోటు ఉన్నది. రేపు రాబోయే కాలంలో కూడా మహిళలు కీలక పాత్ర వహిస్తారని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఆ బిల్లుకు సపోర్ట్ చేస్తున్న పార్లమెంట్ సభ్యులు ఉభయ సభ్యులు లోక్సభ సభ్యులకు అలాగే రాజ్యసభ సభ్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మీ అందరికీ తెలుసు ఆంధ్ర రాష్ట్ర యొక్క చిరకాల కళ అమరావతి రాజధాని నిర్మాణం. దానికి సుగమం చేసిన ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అలాగే దీనికి సపోర్ట్ చేసిన యావత్ భారతదేశ ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క కళను నెరవేర్చిన ఇద్దరు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మీ తరపున నా తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే మేము చెప్పామో ఈరోజు కార్యరూపం దాలుస్తూ ఉంది.
ఏదైతే పోలవరాన్ని 27లో కంప్లీట్ చేస్తామో అని చెప్పామో దాన్ని కూడా ముందుకు తీసుకొని పోయే దాంట్లో కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తుంటారు. అలాగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రజలకు అనుగుణంగా పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా రాబోయే 3 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో లోకేష్ గారి పాత్ర విషయంలో ఎక్కడ సంకోచం ఉండదు. ఎందుకంటే ఆయన ఇప్పటికే ఆ రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో అత్యధికంగా సిమెంట్ రోడ్లు నిర్మాణం చేసిన మంత్రి ఎవరైనా ఉన్నారంటే యావత్ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో అది లోకేష్ గారికి దక్కింది. అలాగే ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఎన్నో పెనుమార్పులు తీసుకొని రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడూ లేని విధంగా ఎక్కడైనా కూడా నాణ్యత లేని చదువు మాకు అవసరం లేననే పరిస్థితి నుంచి ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలకు తలదన్నే విధంగా ఎలిమెంటరీ వ్యవస్థ స్కూల్ సిస్టమ్ తీసుకొని వచ్చిన ఘనత ఆయనకే దక్కింది. అలాగే రేపు రాబోయే కాలంలో కేవలం తెలుగుదేశం పార్టీకే కాదు యావత్ భారతదేశంలో కూడా ఇలాంటి నాయకుడు కావాలనే పరిస్థితి ఆయన తీసుకొచ్చే విధంగా ఆయన పనిచేస్తారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై కుమార్. వేంపల్లిలో పాలన గాడి తప్పిందని టీడీపీ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మహమ్మద్ షబీర్ ఆరోపించారు. చెక్ పవర్ లేకపోవడం వల్ల తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా మారాయని తెలిపారు. సరైన అధికారి నియమించకపోవడం వల్ల సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో టీడీపీ మండల కార్యదర్శి తక్కిల షరీఫ్, టీడీపీ నేతలు యాసిన్, మహబూబ్ షరీఫ్ పాల్గొన్నారు. దాదాపు 2 సంవత్సరాల నుండి వేంపల్లెలో పంచాయతీకి సంబంధించి ఎటువంటి నిర్వహణ కోసం సరైన అధికారిని మీరు వేయలేకున్నారు. ఒకవేళ మీరు వేసినా కూడా ఆ అధికారికి ఎటువంటి చెక్ పవర్ కూడా ఇవ్వకుండా, ఇక్కడ అభివృద్ధి పనులు జరగకుండా, ఏవి ప్రస్తుతం పారిశుద్ధ సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో వేంపల్లె పంచాయతీ ఉందంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి సార్. వేంపల్లెలో దాదాపు 2 సంవత్సరాల నుండి సరైనటువంటి అధికారి లేక, సరైనటువంటి చెక్ పవర్ ఉన్నటువంటి ఇంకొక అధికారి లేకుండా ఇక్కడ పనులు జరుగుతున్నాయి. ఎక్కడి పారిశుద్ధం అక్కడే ఉన్నది. అలాగే పంచాయతీకి సంబంధించి పైప్ లైన్లు అయితేనేమి, మోటార్లు అయితేనేమి, ఇవి కాలిపోతే నెలల తరబడి ఇవి రిపేర్ చేసుకోవడానికి నోచుకోకపోవడం చాలా బాధాకరమైన విషయము. ఇక్కడ నీటి సమస్య ఒకటి ఉంది, వేంపల్లెలో పారిశుద్ధ్య సమస్య ఒకటి ఉంది. తర్వాత వచ్చేసి ఎక్కడ చూసినా కూడా అస్తవ్యస్తంగా కసు ఉండడము, ఇటువంటివన్నీ వేంపల్లెలో జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ సిబ్బందికి దాదాపు 6 నెలల నుండి జీతాలు ఇవ్వలేదు సార్. ఎందుకో ప్రస్తుతము ఈ వేంపల్లె సర్పంచ్ యొక్క పదవి కాలము గత నెలలోనే పూర్తయింది. ఈ నెల 2వ తేదీ నుంచి స్పెషల్ ఆఫీసర్ అని వేసినారు. వేంపల్లెలో ముందు డిఎల్డిఓగా రమాదేవి గారిని వేసి ఉన్నారు. కనీసం ఆమె ఇంతవరకు కూడా వేంపల్లెలో ఒక్కసారి కూడా, దాదాపు సంవత్సరం ఉన్నదే, ఒక్కసారి కూడా వేంపల్లెలో వచ్చి వేంపల్లె యొక్క పరిస్థితులను చూచిన పాపన పోలేదు. అలాగే డిడిఓగా విజయలక్ష్మి గారిని వేసినారు. ఆమె కూడా కనీసం వేంపల్లెలో వచ్చి కనీసము ఇక్కడ జరుగుతున్నటువంటి పనులను చూడలేదు. సార్, ఇక్కడ తాగునీటి వసతి కోసం బోర్లు వేసి, బోర్లలో పైపులు వేసి, పైప్ లైన్లు వేసి ఇన్ని అప్పో చేసి తెచ్చి పెట్టారు సార్. కనీసం వారికి చిన్న కాంట్రాక్టర్లకు కూడా అటువంటి చేసిన పనులకు ఇంతవరకు బిల్లులు ఇవ్వలేదు. కాబట్టి కనీసం పారిశుద్ధ సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఈ పంచాయతీ ఉంది. ఇప్పటికైనా స్పెషల్ ఆఫీసర్గా స్థానికంగా ఉండే ఒక మంచి అధికారిని నియమించండి. మేమందరము వారికి సహకరిస్తాము. దయచేసి వేంపల్లె పంచాయతీని కాపాడవలసిందిగా కోరుచున్నాము. ఇది తెలుగుదేశం ప్రభుత్వానికి ఎంతో చెడ్డ పేరు తెస్తున్నారు సార్. మా ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు వస్తున్నదో ఈ 2 ఏళ్లలో సరైన అధికారి లేక, సరైన పరిపాలన లేక, సరైన పనులు జరగక వేంపల్లె పంచాయతీ మీద చాలా చెడ్డ పేరు ఉంది. దీన్ని మీరు మంచిగా చేసి చూపించవలసిందిగా
కోరుకుంటున్నాను. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన పార్టీ సీనియర్ నాయకులు కాపు సామాజిక వర్గ నేత బాలిశెట్టి హరిప్రసాద్ కు అభినందనలు వెలువెత్తుతున్నాయి. పదవి రావడం పట్ల పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీని బలోపేతం చేయడానికి మరింత ఉత్సాహంగా పనిచేస్తానని అంటున్న హరిప్రసాద్ తో కేటీవీ ప్రతినిధి వినోద్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీలో అతి కీలకమైనటువంటి జాతీయ ఉపాధ్యక్ష పదవి అనేది గొప్ప విషయంగానే చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే కడప జిల్లాలో సీనియర్ నాయకులు, టీడీపీ సీనియర్ నాయకులైనటువంటి బాలిశెట్టి హరిప్రసాద్కు వరించడం చాలా సంతోషకరమైన విషయంగా తెలుగు తమ్ముల కార్యకర్తలు నిన్నటువంటి సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇదే విధంగా చూసుకుంటే ప్రస్తుతం మనతో బాలిశెట్టి హరిప్రసాద్ ఉన్నారు. వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. భవిష్యత్తులో ఇప్పుడు మీకు ఎటువంటి ఈ పదవి వచ్చింది, ఈ పదవి వచ్చిన సందర్భంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఒక కార్యకర్తగా మేము చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే మేము 82-83 నుంచి పదవుల్లోనే ఉన్నాము. అప్పుడు యూత్లో ఉన్నాము, తర్వాత నగరాధ్యక్షుడిగా 94-95 ఉన్నాము, జనరల్ సెక్రటరీగా ఉన్నాము. అంటే కింద నుంచి మేము ఈ దినం జాతీయ స్థాయిగా ఎదవడం, మమ్మల్ని గుర్తించేందుకు మా గౌరవ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అదేవిధంగా లోకేష్ అయితేనేమి, అదేవిధంగా శ్రీనివాస్ అయితేనేమి, పార్టీ జిల్లా రాష్ట్ర ప్రెసిడెంట్ అయితేనేమి, వీళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అదేవిధంగా మా సామాజిక వర్గానికి చెందిన నాయకులు, అదేవిధంగా మిత్రులు, సోదరులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా హరిప్రసాద్కి ఏదో ఒక పదవి ఇవ్వాలా, మొదటి నుంచి పనిచేస్తున్నాడని చెప్పి అందరూ కూడా అనుకుంటున్నారు. తరుణంలో నాకు గౌరవంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పదవి ఇవ్వడం జరిగింది. అయితే ఈ పదవి ఇచ్చిన వల్ల నాకు బాధ్యత పెరిగింది. ఈ రాష్ట్రంలోనే కాదు, మీరు ఎక్కడైనా హైదరాబాద్లో కానీ ఇంకోటి కానీ జిల్లాలో వచ్చి పార్టీని బలోపేతం చేయాలా అనే ఉద్దేశంతో ఇచ్చింటారని అనుకుంటున్నాను. మేము నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు ఏమి ఆదేశిస్తే అది చేయడానికి మేము సిద్ధం. తెలుగుదేశం కోసం మా ప్రాణాలైనా అర్పిస్తాం. తెలుగుదేశం పార్టీని ప్రతి ఇంటింటికి కూడా తీసుకొని పోతాం. కార్యకర్తల మొహంలో నవ్వు చూసే వరకు మేము కూడా కార్యకర్తలకు అండగా ఉంటాం. కార్యకర్తలకు ఏ విధమైన సంకోచం లేకుండా ఏమున్నా మీరు నా దగ్గర రావచ్చు. తప్పకుండా మీ సమస్యల మీద మేము మాట్లాడి అన్నీ కూడా జరిగే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియదు. భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండబోతుంది? భవిష్యత్తులో ఇప్పుడు సీట్లు పెరుగుతున్నాయి, రకరకాలైన ఈక్వేషన్స్ ఉన్నాయి. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలోనే సామాజిక న్యాయం జరిగింది. ఈ దినం కూడా మా సామాజిక న్యాయం జరుగుతుంది అని ఆశిస్తున్నాం. ఇప్పుడు సీట్లు పెరిగిన దానివల్ల మాకు గతంలో 3 సీట్లు ఉండేవి, లాస్ట్ ఒక సీటు కూడా లేకుండా పోయింది. తప్పకుండా ఈసారి కనీసం ఒక 2 సీట్లు అయినా మాకు వస్తాయని మేము ఆశిస్తున్నాం. ఆ విధంగా మా సామాజిక వర్గాన్ని మేము బలోపేతం చేసి పార్టీకి గతంలో ఏ విధంగా అండగా ఉండిందో ఆ విధంగానే ఈసారి కూడా మేము పార్టీకి అండగా ఉండి పార్టీని మేము ఉన్నత స్థానంలో నిలబెడతామని చెప్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా ఈ దినం చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పాడో అన్ని కూడా హామీలను కూడా అమలు చేస్తారు. అదేవిధంగా పేదవాడి పార్టీ ఇది. ఆ దినం రామారావు గారు చెప్పారు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని. కూడు గూడు గుడ్డ ఉండాలనే నినాదంతో ఈ పార్టీ పెట్టారు. కాబట్టి ఆ దినం నుంచి కూడా మేము ఆకర్షితులై పార్టీలోనే పనిచేస్తున్నాం. ఈ దినాన్ని కూడా పార్టీలో పనిచేస్తున్నాం. పార్టీని బలోపేతం చేసేందుకు మా శక్తి వంచన లేకుండా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ముందుసారి చూసుకుంటే ఏదైతే జిల్లా అధ్యక్ష పదవి వస్తుందనే తరుణంలో మిస్ అయినప్పుడు కూడా మీకు కొంత నిరుత్సాహానికి గురైనారు. ఈరోజు జిల్లా అధ్యక్ష పదవి కంటే కూడా జాతీయ ఉపాధ్యక్షుడు వచ్చింది. ఈ తరుణంలో మేము జిల్లా అధ్యక్ష పదవి వస్తుందని మేము అనుకోలే. ఎందుకంటే ఇక్కడ ఏ సామాజిక వర్గాన్ని జిల్లా అధ్యక్షుడు వస్తుంది అనేది మాకు తెలుసు. అక్కడ రాజంపేట అంటే మా బ్రదరు సన్నే ఉన్నాడు, ప్రసాద్ అనే వ్యక్తి మాకు అత్యంత ఆప్తుడు. మాకు ఎవరికి ఇచ్చినా ఒకటే. కాబట్టి నేను దాని మీద పెద్ద ఫోకస్ చేయలేదు. కానీ నాకు ఏదో ఒక పదవి ఇస్తారు అనే ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మా చంద్రబాబు నాయుడు గారు మాకు పదవి ఇవ్వడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ కానీ నియోజకవర్గాల పునర్విభజన అనేది జరగబోతుంది. ఈ విధంగా చూసుకుంటుంటే మీరు ఏ విధంగా మీ పార్టీని బలోపేతం కడప నగరంలో కానీ కాకుండా జిల్లా మొత్తం మీద కానీ రాష్ట్ర వ్యాప్తంగా మీ చర్యలు ఏ విధంగా? కడప జిల్లాలో దాదాపు 4 సీట్లు పెరగొచ్చు అని అనుకుంటున్నాం. పెరిగినప్పుడు మేము
కులమతాలకు అతీతంగా నాకు అందరూ కూడా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా మైనార్టీస్ అయితేనేమి, రెడ్డీస్ అయితేనేమి, బీసీలు అయితేనేమి అందరూ కూడా మమ్మల్ని అభిమానించేవాళ్ళు. ఎందుకంటే హరిప్రసాద్ ఒకరు జోలిపోడు, హరిప్రసాద్ మంచివాడు అని చెప్పి అందరూ కూడా నన్ను దీవెనలు నాకు ఉన్నాయి. అదేవిధంగా మా సామాజిక వర్గం అంటారా, దాంట్లో అనుమానం లేదు. టోటల్గా మాకు ఆప్తులుగాను మేము చెప్పేటి తూచా తప్పకుండా పాటిస్తారు. కాబట్టి తప్పకుండా ఈ జిల్లాలో ఆ జిల్లాలో కలిసి దాదాపు 5-6 లక్షల మంది ఒక సామాజిక వర్గం, బల్జ సామాజిక వర్గం ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తెలుగుదేశానికి దగ్గరగా చేరుస్తాం. అదేవిధంగా ఇతర సామాజిక వర్గాలు కూడా ఏదైతే మమ్మల్ని ఆదరిస్తాయో, ఏదైతే బీసీల కోసం, మహిళల కోసం పాటుపడుతున్నాడో చంద్రబాబు నాయుడు, కాబట్టి అన్ని కులాలు మతాలు అందరినీ కూడా ఒక తాటిపై తెచ్చి తెలుగుదేశానికి మళ్ళీ ఇంకొకసారి మేము రెపరెపాలు ఆడిస్తామని చెప్పి జెండాను మేము అనుకుంటున్నాం. కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి తెలుగు తమ్ములలో కొంత నిరాశ అయితే ముందు నెలకొల్పింది. మాకు సరైనటువంటి సముచిత న్యాయం కల్పించలేదనేది విధానంలో ఇప్పుడు మీకు ఈ పదవి వచ్చింది కదా, దీంతో మీ సామాజిక వర్గం కానీ ఎటువంటి సంతోషం? మా సామాజిక వర్గం నిజమే, వాస్తవంగా మేము కూడా ఏమి ఇంత పని చేసిన వాళ్ళకు మాకు ఈ జిల్లాలో ఒక సీట్, ఒక పోస్ట్ కూడా ఇవ్వలేదని మేము కూడా బాధలో ఉన్నాం. అయితే మా బాధలన్నీ కూడా పార్టీ హైకమాండ్ దృష్టికి పోయాయి. తప్పకుండా బలిజలకు రాయలసీమలో న్యాయం చేయాలని చెప్పి ఈ దినం బలిజల్లో నాకు ఈ పదవి ఇవ్వడం నిజంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ముందు చూపుతోనే నారా లోకేష్ టీంలో మేము కూడా కలిసి పనిచేసేందుకు ఇచ్చినందుకు ఆయనకు, పార్టీకి అన్నిటి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. సో ఇది మొత్తానికి చూసుకుంటే ఈయన రాబోయే భవిష్యత్తులో కడప జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగు తమ్ముల కార్యకర్తలకు ఈ పదవి కల్పించడం ద్వారా నేను భరోసా కల్పిస్తున్నాను. ఎవరికైనా ఎటువంటి సమస్య ఉన్నా కానీ నా దగ్గరికి వచ్చి వాళ్ళకి పరిష్కారం చూపిస్తానని, అదేవిధంగా తమ సామాజిక వర్గానికి తగిన సముచిత న్యాయం కల్పించిన గారికి కృతజ్ఞతా భావంతో ఎప్పుడూ కలిగి ఉంటామని ఆయన తెలియజేస్తున్నారు. కెమెరామెన్ శ్యామ్తో వినోద్, కేటీవీ కడప. రాష్ట్ర అభివృద్ధికి వైఎస్ జగన్ ఆటంకం కల్పిస్తున్నారని ప్రభుత్వం విప్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. జగన్ ఒక కలుపు మొక్కలా మారి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని అన్నారు. జమ్మలమడుగు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ శిబిరాన్ని దేవగుడి శంకర్ రెడ్డి, సుబ్బరామిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అమరావతి అభివృద్ధి కేంద్ర సహకారంతో వేగంగా జరుగుతుందని, ప్రజారోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. E4 అంటే మంచి చేయడం, చెడును పెరిగినా కూడా మంచే కదా. చెడును పెరిగేసినా మంచి, కలుపు పెరిగితేనే చెట్టు పెరిగేది. నేను మన వెంకయ్య నాయుడు గారికి చెప్పినాను సార్, మంత్రి అయినప్పుడు కోచింగ్ పోయినా 2019 7 కిందట. సార్ నేను మంత్రి అయినాను, నాకేమైనా మెలకువలు చెప్పమని కొన్ని ఆయన చెప్పినాడు. నేను అడిగినా ఏమైనా జగన్తో సంబంధాలు ఎట్లుంటాయి, కలుపుని ఎవరైనా కలుపుకుంటారని అడిగినా. ఆయనండి కలుపుని ఎవరైనా అంటే ఆయన కూడా అర్థం కాలే, అంటే కలుపు మొక్క ఎవరైనా కలుపుకుంటారా అని. అంటే జగన్ కలుపు మొక్క కదా అని ఆయన ఇట్లా అన్నాడు. లేదని జగన్ కలుపు మొక్క కదా, కలుపు మొక్క ఏరేయాల్సిన అవసరం ఉందే లేదా, చెడును పెరగాలా లేదా. ఇప్పుడు క్యాన్సర్ అదే కదా, చెడును తొలగించేదే క్యాన్సర్ నివారణ. చెడు క్యాన్సరు, దాని నివారణే క్యాన్సర్ నివారణకే ఇది ఇంత దూరం వచ్చేది. వీళ్ళు కూడా మనకు ఎర్రగుంట కూడా పెట్టారంటే సంతోషం. ఎర్రగుంట కూడా జమ్మలమడుగు నియోజకవర్గం, అటు ప్రొద్దుటూరు అటు పులివెందుల క్యాన్సర్ నివారణకు మేము సీఎం రిలీఫ్ ఫండ్ కూడా పెంచినాం. మేము ఇద్దరం కలిసి ఇప్పుడు 11 కోట్ల రూపాయలు ఇంతవరకు వచ్చి నియోజకవర్గం పెట్టాము. మెడికల్ క్యాంపులు పెట్టాం, 3 మెడికల్ క్యాంపులు ఇదే క్లబ్లో పెట్టాం, జాబ్ మేళ పెట్టాం, మ్యాక్ సెంటర్లో పెట్టించినాం, హాస్టల్ రిపేర్ చేసినాం. ఈ పక్కనే హాస్టల్ ఉంది, పోయి చూడిపోయి పక్కనే ఇదే. మళ్ళా మనం ఫౌండేషన్ వేసాం, ఆయుర్వేదిక్ హాస్పిటల్. మళ్ళీ ఒకటి అర్బన్ హెల్త్ సెంటర్ రాబోతాను. మామూలుగా అమరావతి కడతారని నమ్మకం ఉందా లేదా? అమరావతి ఈ మావిగాని ఉంటుందా? అమరావతి కడతారా అబద్ధమా? 50,000 ఎకరాల్లో 50,000 కోట్లతో 1,00,000 మంది సైన్యంతో 1,00,000 వాహనాలతో జరిగేది. మీరు ఎవరైనా కావాలంటే పోయి చూడండి. వాహనాలు 1,00,000, వాళ్ళు పనిచేసే వాళ్ళు 1,00,000 మంది, ఎకరాలు 50,000, అమౌంట్ 50,000 కోట్లు. ఇది కేంద్ర సహకారం 100% ఉంది. కాబట్టి అమరావతి పూర్తి కావాలని కోరుకోవాలా లేదా? ఈ సదనంలో జై అమరావతి రాలేదా? కడప జిల్లా బద్వేలులోని రత్నం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో యూకేజీ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. 2025-2026 విద్యా సంవత్సరంలో యూకేజీ పూర్తి చేసిన చిన్నారులకు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఓపిలేష్ చేతుల మీదుగా సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా పిల్లలను సమానంగా చూడాలని,
వారి ప్రతిభను వెతికి తీసేలా ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు. పాఠశాల నిర్వహణ ఆధ్వర్యంలో ఆటల ద్వారా అభ్యాస విధానాన్ని వివరించారు. డైరెక్టర్ శ్రీనాథ్ మాట్లాడుతూ పిల్లలకు మంచి విలువలు నేర్పాలని, సంప్రదాయాలను పాటించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చిన్నారులు నృత్యాలు, పద్యాలు చెప్పి అందరినీ ఆకట్టుకున్నారు. నాకు వెన్నంటి ఉంటూ మరి నేనున్నాను నీకు తోడుగా డాడీ అని చెప్పేసి అన్ని విషయాల్లో సహకరిస్తున్న నా కుమారుడు శ్రీనాథ్ కూడా ప్రతి విషయంలో సహకరిస్తూ ఏ విధంగా అయితే చదువులో ఏబిసిడీలు 1 2 3 అక్షరాభ్యాసం నేర్చుకుంటున్నారో నా తదనంతరం ఆయన కూడా ఈ బాధ్యతలు స్వీకరించాలి కాబట్టి చిన్నగా ఆయన కూడా ఈ గురుతర బాధ్యతను మరి తల్లిదండ్రులతో కష్టమైన సుఖమైన పంచుకొని పోవాలన్నా మరి మన దగ్గర ఉండే వాళ్ళందరూ డబ్బున్న తల్లిదండ్రులు కాదు, మరి మధ్యతరగతి కుటుంబీకులు చాలా మంది ఉన్నారు. కాబట్టి వారి యొక్క సహకారంతో వారి యొక్క మంచి చెడు వారి ఇష్టాలను అయిష్టాలను గౌరవించుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఎంతగానో ఉంది నాన్న. మనము కడుపు నిన్న తల్లిదండ్రులు లేరు, కడుపు ఆకలితో సగమాకలితో ఉండే తల్లిదండ్రులు ఎక్కువ ఉంటున్నారు మనకు. కాబట్టి వాళ్ళందరినీ అర్థం చేసుకొని వారి యొక్క బిడ్డలకు మాత్రము మనం ఏ కొదవ లేకుండా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలా, మరి అన్ని వస్తువులు కార్పొరేట్ సౌకర్యాలు కూడా మించి మనము సదుపాయం కలిగించి వారికి వేరే ఆలోచన మన స్కూల్ నుంచి పోవాలా అవకాశం కానీ అవసరం కానీ వాళ్ళకు ఉండకుండా చేయాలని చెప్పేసి నేను ఆయనతో మాట్లాడడం జరుగుతుంది. మరి కాబట్టి ఆయన కూడా ఇప్పుడే తన యొక్క బాధ్యతలను కూడా నాతో పంచుకుంటూ మరి సహకరిస్తున్న శ్రీనాథ్ సారి కూడా అభినందిస్తున్నాను. మరి అదేవిధంగా అనునిత్యము దాదాపు స్కూల్ పెట్టిన కొద్ది రోజుల్లోనే నాతో అడుగడుగు వేస్తూ నాకు అన్ని విధాలా సహకరిస్తున్న నా యొక్క హృదయంలో ఒక భాగమై ఉంటున్న రత్నం స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ ఈయన స్కూల్కి బ్యాక్ బోన్గా ఉండి ప్రతి విషయంలో ఆయన మీకు తోడుగా ఉండడం చాలా మంచిగా గౌరవంగా భావిస్తున్నాను. అలానే హెల్త్ విషయానికి వస్తే ఒక డాక్టర్గా నేను చెప్పాల్సింది హెల్త్ ఈజ్ ద రియల్ వెల్త్. ఆరోగ్యంగా బాగుంటే మీ కళలు అనేవి నిజం అవుతాయి. ప్రతిరోజు మీరు జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం, హైజీనిక్గా ఉండడం, మొబైల్ ఫోన్ కానీ టీవీలు కానీ అవాయిడ్ చేయడం వల్ల మీరు అనుకున్న కళలు కానీ మీరు అనుకున్న గోల్స్ కానీ సహకారం సాధించడానికి చాలా ఉపయోగపడతాయి. అలానే మీరు మరి ముఖ్యంగా ఈ గ్రాడ్యుయేషన్ డే అనేది మీ భవిష్యత్తులో ఇది ఒక ముఖ్యమైన దశ. ఈ స్కూల్ సరే ఎల్కేజీ యూకేజీ వరకు వచ్చారు. అలాగే ప్రతి పేరెంట్స్ వాళ్ళని పిలుచుకొని వచ్చినప్పుడు ఏడ్చుకుంటూ అమ్మా నేను వెళ్ళనమ్మా స్కూల్కి, నాకు భయమమ్మా అంటారు. నేను వెళ్ళనమ్మా, నాకు కొడతానమ్మా, నేను వెళ్ళనమ్మా అంటారు. అలా కాకుండా ఎంతో ప్రేమతో భయంతో వచ్చి ఇక్కడ టీచర్లు వాళ్ళ ప్రేమను చూపించుకొని ఇక్కడ వాళ్ళు ఎన్నో నేర్చుకొని మళ్ళీ ఇంత ఫంక్షన్లో వాళ్ళ ఒక ఎలిజిబిలిటీ వాళ్ళకి సాధించిన అన్నీ చూసుకోవాలి. కంప్యూటర్ కానీ ల్యాబ్ సౌకర్యాలు కానీ ఇంకా ఈ ప్యానల్ బోర్డులు కానీ ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. లైబ్రరీ సౌకర్యం కానీ మీటింగ్ హాల్ కానీ సపరేటుగా అవన్నీ ఉన్నాయి. ఇంకా టీచర్లు కూడా ఈ వేసవి సెలవుల్లో చాలా వరకు ఉపయోగించుకుంటున్నారు. పిల్లలను ఉపయోగించి ఇప్పుడు చేస్తున్నారు. ముఖ్యంగా మనం అనుకోండి, ఏ డాక్టర్ అయినా ఒక ఇంజనీర్ అయినా ఎవరైనా కానీ ఉంటే ఒక రిమ్స్కి పోయినా, మెడ్రాస్కి పోయినా, హైదరాబాద్కి పోయినా, ఎక్కడికి పోయినా కానీ కనీసం నేను నాకు అంత సినిమాలు పిచ్చి ఎప్పుడైనా సినిమాలో పోతా, సినిమాలో పోయినా కూడా నమస్తే సార్ అంటారు ఎక్కువగా. ఈ పిల్లలు వచ్చేసి మా కాడ చదివిన. ఇది వాళ్ళ ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి KTV, ప్రతి వార్త ప్రజల పక్షం.